TCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల భయంతో ఇంటి బయటకు రావాలంటే భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు. గంగవరం మండలం కీలపట్ల ఫారెస్ట్ బీట్ పరిధిలోని కలిమిచెట్లపేట గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా వెదురు చెట్ల లోడ్డుతో వెళ్తున్న ట్రాక్టర్ను పలమనేరు అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి జిల్లా రేణుగుంట న్యూ చెక్పోస్ట్ సర్కిల్ సమీపంలో ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ ను బిగ్ బాస్ ఫెమ్ అశూరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. రామగుప్ప మండలంలో 14-11-2024 మిడ్ నైట్ పెద్ద గురుపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. ఇటీవల గంటూరుకు చెందిన సాత్విక్ రాజ్, దండపల్లి రోడ్డుకు చెందిన అమర్నాథ్ పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రి పాలైన చిన్నారుల తల్లిదండ్రులు కొంచెం ఆలస్యంగా చూసుంటే బిడ్డలను కుక్కలు చంపేసేవని తీవ్ర ఆవేదన చెందారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించకపోతే ప్రాణ నష్టాలు కూడా తప్పవని పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో కుక్కల దాడిలో గాయపడి చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి రోజుకు 30 మంది వస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ మమతారాణి తెలిపారు. ప్రభుత్వం పలమనేరు ఏరియా ఆసుపత్రికి కేటాయిస్తున్న బడ్జెట్లో చాలా భాగం డాగ్ బైట్ పేషెంట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ధర 4,000 రూపాయలు ఉన్నప్పటికీ పేషెంట్ల కోసం ఉన్న బడ్జెట్లోనే తెప్పించుకుంటున్నామని సూపరింటెండెంట్ మమతారాణి తెలిపారు. స్లోగా పోనీరా, చూసుకోండి, కూర్చొని చూసుకోండి. నువ్వు వచ్చే నా పేరు నిర్మల, మాది దొన్నపల్లి రోడ్డు. మా అబ్బాయి కిందకు వచ్చినాడు. కిందకు వస్తానే వాళ్ళకు ఆడుకునేకి వచ్చినాడు. కిందకి వస్తానే పట్టి పీకేసింది కుక్క. ఆ ఏరియాలో చాలా కుక్కలు ఉన్నాయి. ఎవరన్నా పిల్లలు పోవాలంటే కూడా చాలా భయం. మా పేరు వచ్చేసి అమ్ములు, మా బాబు పేరు వచ్చేసి సాత్విక్ రాజు అనేసి. తెల్లారి ఒక 7:30-8 ఉంటుంది. మా ఊరు వచ్చి గంటా ఊరు. మేమంతా ఇంట్లో బయటే ఉంటున్నాము. మా బాబు వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు. అది ఎక్కడి ఇంకా వచ్చిందో లేదో తెలీదు. అది కుక్క వచ్చి బిడ్డని కొరికింది. మా ఇంటి అయినా అందరూ అక్కడే ఉన్నాము. త్వరగా వెళ్ళి ఆ కుక్కను లాగేసి కాపాడుకున్నాము. కొంచెంలో పోయింది మా బాబుకి ప్రాణాపాయము. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకోండి. ఎక్కువ ఒక్కొక్క వీధికి ఒక 10, మా ఇంటి ముందర ఒక 10 కుక్కలకు పైన ఉంటాయి. దయచేసి చర్య తీసుకోండి. ఇలాంటి బిడ్డలకి ఆదరవు ఇవ్వండి, కాపాడండి. ప్రతి ఒక్క తల్లికి ఒక ధైర్యాన్ని దయచేయండి అని ప్రభుత్వం పేర్కొంటున్నారు. కుక్క కరిచి మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో సివియర్గా ఇంజురీ అయిన పిల్లలు 2 అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల విలేజెస్ నుంచి, డిఫరెంట్ విలేజెస్ నుంచి. వాళ్ళకి కేటగిరీ 3 గ్రేడ్ బైట్స్ ఉన్నాయి. అంటే హెడ్ మీద, ఫేస్ మీద ఉన్నది. చాలా ఎక్కువ లాసిలేషన్స్, కుట్లు పడే విధంగా ఉన్నాయి. ఒక అబ్బాయికి అయితే సబ్ కంజంక్టివల్ బ్లీడింగ్, అంటే కంట్లో బ్లీడింగ్ కూడా అయ్యింది.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కుక్కల విషయంలో. పిల్లల్ని బయటకు పంపించడము, యాక్చువల్లీ ఆ మదర్ చెప్పడం ఏంటంటే బాబుని టాయిలెట్ పర్పస్ బయట కూర్చోబెట్టింది, ఆ టైంలో వచ్చి కుక్క కరిచేసింది. సో అట్లాంటి విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇందు మూలంగా కోరుతున్నాను ప్రజలందరినీ. బయట కుక్కలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే మనం వాటి జోలికి పోకపోయినా అవే వచ్చి కరిచేసే పరిస్థితి ఉంది. అందులో చిన్నపిల్లల్ని వదిలేస్తే మనం ఈ మధ్యలో వీడియోస్ కూడా చూస్తున్నాం, చాలా ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పిల్లల్ని ఒంటరిగా దయచేసి పంపించొద్దండి బయటికి. డైలీ అంటారా, డైలీ మాకు న్యూ కేసెస్ 10 to 15 వస్తున్నాయండి. వాళ్ళందరికీ కూడా ARV డోసెస్ 5 డోసెస్ వేయాలి. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మాకైతే అవైలబుల్ ఉంది. సో ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఒక్కొక్కటి సుమారుగా 800 to 900 రూపీస్ అవుతుంది. సో ఒక్కొక్క పర్సన్కి 5 డోసులు వేయాలి. అంటే సుమారుగా 4,500 రూపాయలు మెడిసిన్ వాళ్ళకి ఓన్లీ ARVఏ 4,500 అవుతుంది. దాంతోపాటు మళ్ళీ యాంటీబయాటిక్, టీటీ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాము. సో ఓన్లీ ఆ ARVకే ఒక పర్సన్కి మేము సుమారుగా ఒక 5,000 రూపాయలు మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో రోజుకి కొత్త కేసులు 15 వస్తాయి, అది కాకుండా పాత కేసులకు 15, 30 మంది దాకా ARV డోసులు రోజుకి మాకు ఖర్చు అవుతుంటుంది. సో ఇది కాకుండా ఇమ్యునోగ్లోబులిన్ అన్నది అంటే పిచ్చికొక్క ఖర్చిందనే డౌట్ ఉన్నా, లేదంటే ఇట్లా గ్రేడ్ 3 ఉంటే కూడా అది 4,500 రూపాయలు ఇంజెక్షన్. ఒక ఇంజెక్షనే 4,500 రూపాయలు, అది ఒక పర్సన్కి వేస్తామన్నమాట. అది కూడా మేము బడ్జెట్లో, మాకంటే లిమిటెడ్గా ఇంత బడ్జెట్ అనేసి గవర్నమెంట్ ఇస్తుంది, ఆ బడ్జెట్లో మాకు ఏ అవసరాలు ఉంటాయో అవే తెచ్చుకోవాలి. సో మేము మ్యాక్సిమమ్ ఈ కుక్క ఖర్చింద దానికోసమే ఎక్కువ శాతం డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇందు మూలంగా నేను ఎంచుకుంటున్నాను. నమస్కారం. పొలంనేరు పురపాలక సంఘ పరిధిలో ఈ వర్షాకాలం సీజన్ తర్వాత చలికాలము వీధి కుక్కల యొక్క గడత ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా గమనించాలా, ఎందుకంటే వీధి కుక్కలను మనం చంపేదానికి లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనిమల్ బోర్డు సూచనల మేరకు మనకు వాటికి బర్త్ కంట్రోల్ కోసం, అనిమల్ బర్త్ కంట్రోల్ కోసం సర్జరీ చేయించి, అలాగే వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ARV వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అనిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి సహకారంతో వాళ్ళతో టైప్ చేసుకొని వాళ్ళే వచ్చి కుక్కలన్నీ కూడా పట్టి వాటికి స్టెరిలైజేషన్ మరియు ARV వ్యాక్సిన్ వేసి ప్రజలకు హానికరం లేకుండా వాటిని కూడా చేయడం జరుగుతుంది. వాటి ఉత్పత్తిని కూడా తగ్గించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి వాటి ఏమి హానికరం అయితే చేయవు, వాటి గురించి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కుక్కలు వచ్చినప్పుడు వాటిని మనం దూరంగా పిల్లలను జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది మన బాధ్యత. వాటిని మనం చంపేదానికి లేదు కాబట్టి వాటికి వ్యాక్సిన్, స్టెరిలైజేషన్, బర్త్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా మీ దృష్టికి వస్తే అటువంటి ఏదైనా ఉంటే మన పురపాలక సంఘంలో మా కార్యాలయానికి కానీ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి మా సెక్రటరీస్, శానిటరీ సెక్రటరీస్ కానీ తెలియజేసిన వల్ల వాటిని బట్టి వ్యాక్సినేషన్ వేసి స్టెరిలైజేషన్ చేయబడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రజలకందరూ కూడా తెలియజేయడం. పలమనేరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ కథనం మేరకు కలిమిచెట్లపెంట గ్రామానికి చెందిన ఆడెప్ప అనే వ్యక్తి కలకటూరు గ్రామానికి అక్రమంగా వెదురు రవాణా చేస్తున్నాడని పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారించగా తెలియక చేశారని ఒప్పుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు. అటవీ చట్టం ప్రకారం అతనికి 25,000 రూపాయలు జరిమానా విధించి వాహనాన్ని విడుదల చేస్తున్నట్లు FRO నారాయణ తెలిపారు. మరొకసారి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
నా పేరు సుకుమారు, పలంనేరు సెక్షన్ ఆఫీసర్ని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పలంనేరు. రాత్రి మాకు అరౌండ్ 2 మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్రమంగా వెదురు రవాణా చేస్తున్నారని. రావడంతో నేను కేసీపేట గ్రామానికి పోయి, నేను నా సిబ్బందితో పోయి వచ్చిన ఆ ట్రాక్టర్ని పట్టుకొని అడప్ప అనే ఎస్టీ అతను కేసీపేట గ్రామానికి చెందిన అడప్ప అనే అతనికి ఈ ఎదురులు వేసుకొని కలగటూరుకి రవాణా చేస్తున్నానని అతనే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలియక చేసిన నేరం అని చెప్పి బ్రతిమాలి మమ్మల్ని తెల్లారితో పొద్దునే ఆ కేసు రిపోర్ట్ మనము కేసు రిపోర్టు సమర్పించగా దానికి మన ఎఫ్ఎస్ఆర్ ప్రకారంగా 25,024 రూపాయలు డైరెక్ట్ చలానా తీసి ఇవ్వడమైంది. ఈ చలానా కట్టినారు కాబట్టి ఇక కేసు రిపోర్ట్ సమర్పించిన వెంటనే ఫామ్ ఈ రిలీజ్ చేస్తానే మనం వెహికల్ రిలీజ్ చేస్తాం. ఇది 21 తేదీ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్నటువంటి వెదురులో ట్రాక్టర్తో వెళుతుండగా మా పలంనేరు సెక్షన్ అధికారి పట్టుకుని స్టేట్మెంట్లు తీసుకుని ఆఫీస్కి తరలించబడింది. దా కేసు రికార్డ్స్ రాసేసేసి మన దాని కాంపిటేటివ్ అథారిటీ అయిన సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్కి సమర్పితమైంది. సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్కి వారికి కేసు నిమిత్తమై 25,000 రూపాయలు ఫైన్ అపరాధ రుసుము విధించబడింది. ఆ ప్రకారం వాళ్ళు పార్టీని చలానా కట్టడం జరిగింది. జిల్లా రేణుగుంట న్యూ చెక్ పోస్ట్ సర్కిల్ సమీపంలో ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ ను బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రేణుగుంటలో ఎక్స్ట్రా మార్ట్ హైపర్ మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ చాలా 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 బాగుంది. ఇది రెగ్యులర్ సూపర్ మార్కెట్ టైప్ కాదు. సో ఓన్లీ కొన్ని దొరుకుతాయి, కొన్ని కావాలంటే వేరే షాప్కి వెళ్ళాలి అన్నట్టు కాదు. సో ఇక్కడ అన్ని ఇంట్లో దొరికే A to Z కావాల్సిన A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే కంపేర్ టు అదర్ స్టోర్స్ ఈ స్టోర్లో బెటర్ ప్రైజెస్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ నేనైతే ఆల్రెడీ ఒక స్టోర్ రౌండ్ వేసాను. సో ఎవ్రీథింగ్ మా ఇంట్లో కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి. సో ఐ థింక్ రేణుగుంటలో ఉన్న వాళ్ళకి అండ్ తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. మీ అందరికీ మంచి రోజులు వచ్చాయి. సో అన్ని షాపింగ్ అంతా కావాల్సినవన్నీ ఇక్కడే దొరికేస్తాయి. అండ్ ఇంత మంచిగా నన్ను ఇన్వైట్ చేసి ఈవెంట్ని మంచిగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి తక్షణమే ధరలు ఎలా ఉంటాయి మేడం? కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బెటర్ ప్రైజెస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంపోర్టెడ్ సామాన్లు ఎక్కువ అమ్ముతున్నారు. సో మనం ఇంట్లో ఎంతసేపు ఇక్కడికి లోకల్గా తెచ్చుకునేవి కాకుండా ఇంపోర్ట్ నుంచి తెచ్చుకున్నాం అంటే ఇంపోర్ట్ చేసి తెచ్చుకున్నాం అనే ఫీలింగ్ కూడా మనకి. We have A to Z items. I understood that what she's saying, and mainly we are almost all the items we are importing ourselves. That's why the customer also will get that benefit. Right. Any branch unnai sir? This is our fifth branch. Naidupeta, Sulurpeta, here and Pila. Renigunda, Pilaru, Naidupeta, Supermarket. రామగుప్ప మండలంలో 14/11/2024 మిడ్ నైట్ పెద్ద గురుబలపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. దాని గురించి పూర్తిగా దర్యాప్తు భాగంగా ఈరోజు 2 ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలు రైస్ మిల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దాయిలకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయనే భ్రమతో వాళ్ళని చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు,
జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరినొకరు మోసేసి ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా రివ్యూగా చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు. ఎక్కడ గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ ఉంది. వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్త నిధులు పెట్టుకొని తిరగడము, రైస్ మిల్లింగ్ అని తిరగడము, అట్లాగే తాబేళ్ళని తిరగడము, రోడ్డు తలపాలు తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక రుగ్మత లాంటిది. ఇదే దానికి దూరంగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ ఉన్నాడు, అంత కొంచెం ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇద్దరు. అత్యాస, ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పాసిబిలిటీ ఉందా లేదా, అసలు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకోవడం కారణం ఏంటి, వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంట్ పొజిషన్ ఉంటాయని కూడా లేకుండా జస్ట్ 100 కోట్ల వడుతూనే జనాలను నడిపించేస్తుంది. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా అవుతాయి, ప్రాక్టికల్గా పాసిబుల్ కాని ఇష్యూస్ అన్నీ అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాశతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ. సేమ్ క్రైమ్ ఒకటి ఉంది, ఆ క్రైమ్లో ముద్దాయిలుగా ఉన్నారు. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొద్దిమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఎస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నాయంటే దాన్ని నాన్ సీరియస్ చెప్పుకున్నారు, మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ మిల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ మిల్లింగ్ చాలా వచ్చని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాలు నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ మిల్లింగ్ ద్వారా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు సౌండ్. బల్ల పంచాయతీ పెద్దగొడపల్లి గ్రామం. ఊరికి కొంచెం కిలోమీటర్ దూరంలో మా ఇల్లు ఉంది. నైట్ 11:30 గంటలకు వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించమని చెప్పి లేపి వస్తానే నన్ను పట్టుకొని 4 మంది గన్ పెట్టుకొని బండి దాకా తీసుకుపోయిరే. తర్వాత మా కొడుకు, మా భార్యని, మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయడానికి వచ్చినాము. మేము మీ దగ్గర డబ్బులు ఉందని, ఆదాయానికి మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు సొమ్మిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా, లేదంటే జీవితాంతము లోపలేసేస్తాము అని చెప్పి బెదిరించి తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్ట మీదకి వచ్చి మీ తమ్ముడు మీ వాళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉండాలంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ, మా పెద్దమ్మని, మా 9 కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకొక బండిలోకి ఎక్కించుకొని వచ్చి అత్తికుప్పం దగ్గర కొంచెంసేపు నిలిపినారు. బండిలో మేముంటే వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకుప్పంలో దూరి పెట్రోల్ బంక్ రోడ్లు అంటే బండారు క్రాస్లో తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంత పని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు. మళ్ళీ ముందర బండి వచ్చేసింది. నేను ముందర బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయా బండి. ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా డోర్లు తీసినారు. మేము డోర్ తీసి సార్తో మాట్లాడుతుండగానే బండ్లు సార్ అని వెళ్ళిపోయినారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్లో వచ్చినాము. అందరూ మా అమ్మ, మా పెద్దమ్మని నన్ను సెంటర్ దావలో వదిలేసి వెళ్ళిపోయినారు. వైట్ బండి ముందుకు వచ్చింది. తర్వాత మా అమ్మ, మా నాయన ఉండే కారు పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగానే సార్ అని వెళ్ళిపోయింది. ఎస్ఐ సార్ వస్తేనే మా డోర్లు తీస్తేనే మేము దిగే కొందికే ఈ బండ్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోయినారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ బండ్లు 3.